శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఒక గంభీరమైన ఆరోపణలు మనం ఒక సంస్థ మీద చూసాం. ఆ సంస్థ ఏంటంటే అది ఎప్పటి నుంచో పురాతనమైన ఒక సంస్థ, ఇప్పటికీ లీడింగ్లో ఉన్న ఒక సంస్థ. ఆ సంస్థ వల్ల ఎంతోమంది ఫ్యామిలీస్ భారతదేశంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానివల్ల బెనిఫిషియర్ అయ్యారు. ఆ సంస్థ పేరు ఏంటో కాదు, ఆ సంస్థ పేరు ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ కార్పొరేషన్లో వచ్చేసరికి లక్షలాది మంది ఉద్యోగులు ఆ కార్పొరేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. మేము కూడా వన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ దట్ ఎల్ఐసి కార్పొరేషన్లో. మా నాన్నగారు దాంట్లో చేసి దాని తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. అయితే ఆ ఎల్ఐసి అనే సంస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ శాలరీస్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క వాళ్ళకి వేజెస్ ఆపడం ఇలాంటివి ఏముండవు. వాళ్ళకి వేజ్ రివిజన్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి పే స్కేల్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. ఒక లీడింగ్ ఉన్న ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఎల్ఐసి అని చేసి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక మార్క్ చూస్తే, ఇప్పుడు ఒక బ్లాక్ ఏంటంటే ఒక ఎక్కువ ఉన్న పండ్లు ఉన్న చెట్లకే ఎప్పుడు రాళ్ళు వేస్తూ ఉంటారు ఈ జనాలు. అయితే ఈసారి ఏం చేశారు ఈ కొత్త బిచ్చగాళ్ళు అని అంటే 100% నేను ఈ కొత్త వీళ్ళని బిచ్చగాలే అని అంట. ఎందుకంటే మన ఎల్ఐసి లాంటి ఒక సంస్థని, ఈ ప్రబుద్ధుడు ఒక అమెరికన్ పేపర్కి రాసి, అంటే మన భారతదేశంలో ఈ దేశంలో తిండి తినుకుంటూ, ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ ప్రజలు ట్యాక్స్ కడుతుంటే ఆ బెనిఫిషియరీస్ పొందుతున్న ఈ ప్రబుద్ధులు వీళ్ళిద్దరూ ఎవడో కాదు, మళ్ళీ అమెరికన్ ఒకటి రాసిండు కాదు, ఈ పర్సన్ ఒకడు, ఇంకొకటి ఈ పర్సన్ ఒకడు. నేను నిజంగా చెప్తున్నా, ఎల్ఐసి బీమా, ఇక్కడ నేను ఆల్రెడీ క్యాప్షన్ కూడా పెట్టాను, ఎల్ఐసి బీమాపై తాత గ్యాంగ్ దొంగ డ్రామా. ఈ తాత ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. ఆ టారిఫ్ని పెంచమని చెప్పిన ఇంకొక తాతనికి చెప్పిన ఇంకో తాత ఐడియా వచ్చి ఉంటుంది కదా, వాడే జార్జ్ సోరోస్ గడు. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు. అసలు అలాంటి వేస్ట్ ఫెలో ఏం చేసిండు? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళ దగ్గర నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఆ తెగకు సంబంధించి వాళ్ళే చేయించారని నీ దగ్గర ఏముంది ప్రూఫ్ అని అంటే 100% వ్యాలిడ్ ప్రూఫ్స్తోనే మన శక్తి మీడియా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది మిత్రులారా. దీనికి ఉన్న క్రెడిబిలిటీ అది. క్రెడిబిలిటీ లేకుండా అందరి లెక్క మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని వెంటనే కొట్టడం కాదు. దాని గురించి స్టడీ చేస్తే మనం ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనం చేస్తాం. అయితే ఇక్కడ ఈ పర్సన్ ఎవరు అని చెప్పేసి, అసలు ఎల్ఐసికి ఆదానికి సంబంధం ఉందా, అసలు ఎల్ఐసి దేంట్లో పెట్టుబడులు పెడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏం రాశారు వాషింగ్టన్ పోస్ట్లో, ఏం రాశారో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం మిత్రులారా. ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ న్యూఢిల్లీలో రాశారు, ఇది ఏమని రాశారంటే మెయిన్ అలిగేషన్ ఏందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసరికి 3.9 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆదాని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రెజర్ చేసిందని చెప్పేసి ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది నిజంగా ఈ ఆర్టికల్కి అంత క్రెడిబిలిటీ ఉందా? అసలు ఈ ఆర్టికల్ సారాంశం ఏంది, అసలు ఇది ఎవరు రాశారు అని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరు రాశారంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ప్రణ్షు వర్మ, రవి నాయర్, వీళ్ళిద్దరూ మళ్ళీ ఇండియన్స్. ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశం నీరు తాగుకుంటూ పరాయి దేశాలకి సన్నాయి ఒత్తులు ఒప్పుతారు ఈ ఇద్దరు దొంగలు. ఎందుకు వీళ్ళిద్దరిని దొంగలు అని చెప్తున్నా అంటే ఒక్కసారి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ప్రూఫ్. ఇతనికి వచ్చేసరికి మన న్యూఢిల్లీ వాసి, అండ్ ఇంకోటి ఈయనకి ఏదైతే ఈ వెస్టర్న్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఈయన న్యూస్. అయితే ఇతగాడు రాసిన వార్తలు లాస్ట్, అంటే ఇప్పుడు మనకి లాస్ట్ వార్తలు ఇప్పుడు చూడండి. ఇది ఒక్కొక్కటి చూడండి. 3.9 మిలియన్స్ ఇందాక ఎల్ఐసి గురించి చెప్పిన వార్త. ఇంకోటి ఇండియా క్యాష్ డౌటెడ్ ట్రంప్ సేస్ మోడీ ప్లెడ్జ్డ్. ఇక్కడ చూడండి ఎంత అఫ్ఘాన్ అండ్ పాకిస్తాన్ క్లెయిమ్ టు కిల్ డజన్స్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ బార్డర్ క్లాష్. ఇండియా రిచెస్ట్ మే బై 33 బిలియన్ ఆఫ్ Russian oil risking Trump. Trump's confident efforts on the maintained and with the ties of India. India braces 50% US tariffs come into effect. Trump trade war threatens India's diamond industry. అసలు భారతదేశానికి సంబంధించింది ఈయన నెగిటివ్ తప్ప ఎప్పుడైనా పాజిటివ్గా ఒక్క వార్త రాసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే జర్నలిజం అనేది గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి ఫ్రెండ్స్. మంచిని మంచిగా అని చెప్పాలి, చెడుని చెడుని అని చెప్పాలి. ఎక్కడి వరకు రాజకీయం ఇది?
అంటే ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసరికి ఇక్కడ ఏమైనా కంటెస్ట్ చేస్తున్నాడా, అసలు ఇండైరెక్ట్గా ఎవరు నడిపిస్తున్నారు, ఇవన్నీ మనం చూద్దాం. మనకి రవి నాయర్, ఈ రవి నాయర్ అఫీషియల్ ట్విట్టర్ యాక్సెస్ ఇది, ట్విట్టర్ అకౌంట్ ఇది. ఇక్కడ ఏముంది విక్రమ్, నేను నిజంగా ఆర్టికల్ రాసిందిగా దీంట్లో తప్పేముంది అని మీరు క్వశ్చన్ చేయొచ్చు నన్ను. ఇక్కడ ఒక్క పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద వైర్. ద వైర్లో వచ్చేసరికి ఈయన ఆథర్ అంట. అంటే ఇతను వచ్చేసరికి ఈ రవి నాయర్ వచ్చేసరికి వైర్ అనే పత్రికకి ఆథర్. ఇదే రవి నాయర్ వచ్చేసరికి ఇండియా 3.9 ఇదిగోండి ఇదే ఆర్టికల్ పిన్ చేసి మరీ పెట్టుకున్నాడు ఈయన, ఈ ప్రభుత్వుడు. అసలు ఈయన వైర్ అనే ఆర్టికల్ మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. అది మొన్న రీసెంట్గా ఇండియన్ మనకి రాఫెల్ దాంట్లో మనకి ఇష్టం ఉన్నట్టు పబ్లిసిటీ చేస్తుంటే వైర్ అనే సంస్థని బ్యాన్ కూడా చేశారు. అట్లాంటి నిషేధిత సంస్థలో తిను ఆథర్గా చేస్తున్నాడు. అంటే వైర్ అనే సంస్థ కంప్లీట్లీ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇట్ ఇస్ అ లెఫ్ట్ ఎజెండాని ప్రొపగండా చేసే ఒక సంస్థ అది. అసలు నిజంగా వీరు వచ్చేసరికి వాషింగ్టన్ పోస్ట్లో ఇలా పోస్ట్ చేశారు. అసలు వాషింగ్టన్ పోస్ట్ కంటే ముందు ఇంకెప్పుడైనా ఇలా ఎందుకు చేశారు, అసలు దేని గురించి వీళ్ళు ఇప్పుడు చేశారు? అసలు నిజంగా లోక్సభ కూడా ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు దీనికి మనకి అసలు ఏం లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించింది ఎల్ఐసి కూడా ఘాటుగా ఎలిగేషన్స్ రివీల్ పాస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆన్ ఎల్ఐసి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఫాల్స్. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు. ఇది మా స్వతంత్రంగా మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాం. మేము ఒక ఆదాని గ్రూపే కాదు, ఇంకా చాలా గ్రూప్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక ఎల్ఐసి వచ్చేసరికి జస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మీదనే నడవదు, అది హౌసింగ్ ఫైనాన్స్ మీద ఉంది. దాని తర్వాత పిఎన్పిఎన్ మనకి వచ్చేసరికి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది. అవన్నీ చాలా రకాలుగా దాని వింగ్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఎల్ఐసి అనేది ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్కే పరిమితి ఉంది, ఆ బీమా డబ్బులు ప్రభుత్వం ఏంటది ప్రజల డబ్బులు వాడుతున్నారంటే, ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో మనకి వచ్చేసరికి అప్పులు తీసుకుంటాం. అప్పులు తీసుకున్నప్పుడు ఇది ఎవరి డబ్బులు, ఇది కస్టమర్ డబ్బులు కాదా? అంటే ఇక్కడ బ్యాంక్కి రాని నొప్పి ఎల్ఐసికి ఎందుకు వచ్చింది? జీడిపిలో 3% ఆఫ్ వెయిట్ ఉన్నది ఎల్ఐసికి. ఇది 100% రైట్. ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి గణాంకాలు మీకు చూపిస్తే ఎల్ఐసి గురించి. అయితే దాని తర్వాత ఈ ప్రబుద్ధుడు ఏమని పెట్టాడు, ఇవన్నీ పెట్టుకుంటూ పోయాడు ఎల్ఐసి సంబంధించినవి. ఇక్కడ నేను ఏంది AAA ప్రాపర్టీ 3% ఆఫ్ అంబుజా సిమెంట్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ పెట్టుకుంటూ పోయాడు. అసలు గణాంకాలు ఏంటి? అయితే ఇదిగోండి ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ దేనిలో చేసింది, రిలయన్స్లో చేసింది, ఐటీసీలో చేసింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసింది, హెచ్డిఎఫ్సిలో చేసింది, మన ఎల్ఎన్టీలో చేసింది, ఇన్ఫోసిస్లో చేసింది, టాటా టీసీఎస్లో చేసింది. ఇన్ని రకాలుగా సంస్థలో తను ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఇన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అసలు నిజంగా ఎంత ఉంది వీళ్ళకి అని చూస్తే ఫ్రెండ్స్ 55 lakhs crores అప్రాక్సిమేట్లీ 2024 అండ్ 2025లోనే. ఇది జస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఎల్ఐసి కింద ఉన్న అసెట్స్. అండ్ ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి 5.6 trillion crores. అండ్ ఇంకోటి రెవెన్యూ ఫర్ ఫైనాన్షియల్ ఎండింగ్ March 31, 2021 కోర్స్కి 8.91 crores అంటే 8.91 trillion. ఎల్ఐసి ప్రాఫిట్ ట్యాక్స్ అంటే పిఏటి ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025 వరకు వచ్చేసరికి 48,151 కోట్లు. ఇది ఎల్ఐసికి ఉన్న ఒక ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చే ప్రాఫిట్. ఇది ఎల్ఐసి ఇంత చేస్తుంటే వీళ్ళకి వచ్చేసరికి ఎందుకు ఇంత కడుపు మంట అని అంటే, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్ ఇప్పుడు వచ్చేసరికి బీహార్ ఎన్నికలు. ఎందుకు విక్రమ్ బీహార్ ఎన్నికలకి దీనికి ఎందుకు పోలుస్తున్నావు అని అంటే, ఒకసారి ఇక్కడ చూడండి. త్రిపుర పోలింగ్ అప్పుడు హెల్డ్ ఆన్ February 16th ఇక్కడ హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది వచ్చింది. మేఘాలయ పోలింగ్ February 27, 2023లో హిడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్. నాగాలాండ్ పొలిటికల్ రిపోర్ట్, నాగాలాండ్ పోలింగ్ హెల్డ్ ఆన్ February 27, 2023 హిడెన్బర్గ్ రిపోర్ట్. ఓకేనా? ఎక్కడ టై ఉంటే అక్కడ ఈ బయట ఉన్న సంస్థలో ఎక్కడైతే ఏవేవైతే ఉన్నాయో ఇది పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ అప్పుడే ఈ అనేది రిలీజ్ చేస్తారు. కావాలంటే చూడండి, ఎప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది వచ్చేది ఇంతకుముందు. అండ్ ఇంకొకటి త్రిపుర ఎలక్షన్స్లో, మేఘాలయ ఎలక్షన్స్లో, నాగాలాండ్ ఎలక్షన్స్లో, కర్ణాటక ఎలక్షన్స్లో May 2021కి అప్పుడు మనకి
మనకు వచ్చేసరికి సెమ్ మీద మనకి హిడెన్ రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే హిడెన్బర్గ్ రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ టైంలో ఇక్కడ కాంగ్రెస్ టూల్ కిట్ కిందనే మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ యుఎస్ఎయిడ్ ఏదైతే ఉందో యుఎస్ఎయిడ్ ఇట్లాంటి పత్రికలకి ఫండింగ్ ఇచ్చి నిరాధారమైన ఆరోపణలు, అంటే ఇక్కడ ఎల్ఐసి నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసిందా అంటే ఎప్పుడో చేసింది. దాంట్లో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ చేసింది జస్ట్ 2% ఆఫ్ వాళ్ళు షేర్ హోల్డర్స్, అంటే వేరే కంపెనీస్ నుంచి షేర్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది పబ్లిక్ డొమైన్లోనే వాళ్ళది ఉంది అంతా. వీళ్ళేదో చేస్తున్నట్టు ఇక్కడ మనకి ఒక ఎల్ఐసి ఇక దేనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనేసి ఏఏలో అయినా మనం జస్ట్ ఒక చిన్న మార్క్ ఇస్తే అది ఒక పెద్ద డేటానే ఇస్తుంది మనకి. సో ఎల్ఐసి పబ్లిక్లో ట్రాన్స్పరెంట్గా ఉంది. అట్లాంటి ఎల్ఐసిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఈ సో కాల్డ్ హిడెన్బర్గ్. అండ్ ఆదానినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు తెలిస్తే, ఆదానిని మెయింటైన్ చేసేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఇక్కడ స్విచ్ బంద్ చేస్తే బంగ్లాదేశ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నేపాల్, ఈ 2 కంట్రీస్కి కరెంట్ అనేది ఉండదు. ఇక్కడ స్విచ్ బంద్ చేస్తే మనకి ఇప్పుడు పాకిస్తాన్లో ఒక స్విచ్ బంద్ చేస్తేనే, అంటే ఇక్కడ డ్యామ్ ఒకటి బంద్ చేస్తేనే అక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఇక్కడ ఎలక్ట్రికల్ వార్ చేయొచ్చు మనం. కరెంట్ మనకి సప్లై చేసేది మన దగ్గర నుంచి పోతుంది. ఇక్కడ బంగ్లాదేశ్కి వాళ్ళకి ఫేవరెట్ కంట్రీ ఏదంటే అక్కడ అమెరికాకి అక్కడ అమెరికా కంట్రీ ఎట్లయితే యుఎస్ఏడ్ ఎట్లా చేసిందో బంగ్లాదేశ్కి అక్కడ సపోర్ట్ ఉంది. నేపాల్ కూడా మొన్ననే మనం చూసినాం. సో వీళ్ళందరికీ ఇక్కడ ఆదాని అనేది ఒక అడ్డుకట్టు. ఆదాని లాంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పీపీపీ పద్ధతి, ఇక్కడ AAA బాండ్స్ కింద తీసుకున్నామని చెప్పేసి ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి ఎల్ఐసి అనేది చెప్పింది. అంత మాత్రాన ఇక్కడ ఎల్ఐసి చేసింది ఏమైనా తప్ప అంటే 100% తప్పు కాదు. ఎందుకంటే ఒక కంపెనీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది అది వాళ్ళ కంపెనీ రూల్స్. అది ఇక్కడ ప్రజల్ని ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసిందా, ఎల్ఐసి బీమాలకి ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసిందా ఎల్ఐసి ఎక్కడైనా, వితిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే ఒక డెడ్ పర్సన్ కానీ ఏదైనా మనకి యాక్సిడెంట్ పర్సన్స్ కానీ వాళ్ళు వెంటనే పంపించేస్తున్నారు. అట్లాంటి ఒక ప్రియారిటీ ఉన్న సంస్థని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలని పెంచుకోవడానికి, హైప్ చేసుకోవడానికి ఇప్పుడు ఎల్ఐసిని డిగ్రేడ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్ఐసిలో వచ్చేసరికి మన డేటా అనేది మన దగ్గరే ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఇన్సూరెన్స్ మన బ్లడ్ గ్రూప్ ద్వారా మన ఆర్గన్ డొనేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంది అని వాళ్ళ శాంపుల్స్ మొత్తం బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఆర్గన్స్ వాళ్ళకి మ్యాచ్ అయితే లేదో ఇక్కడ ఆర్గన్ మాఫియాకి ఇది యూజ్ అవుతుంది. సో ఈ ఆర్గన్ మాఫియాని కట్టడి చేయడానికి మన దేశీయ ఉన్న ఇన్సూరెన్స్ని మనం వాడదాం, అది ఎల్ఐసిని. ఎందుకంటే ఈ మన శాంపుల్స్ అనేది ఇక్కడ ప్రియారిటీ, మన ప్రైవసీ అన్న మన బ్లడ్ శాంపుల్స్, మన బ్లడ్ సీమెంట్స్ ఇవన్నీ మనం కలెక్ట్ చేస్తున్నాయి. ఇది ఫారెన్ పోదని గ్యారంటీ ఉంది. అందుకే ఈరోజు ఎల్ఐసిని టార్గెట్ చేసింది ఇక్కడ విదేశీ సంస్థలు. సో ఒకసారి ఎల్ఐసిని టార్గెట్ చేసిన వీళ్ళని మనం ఏం చేద్దాం, కొన్ని కోట్ల మంది బెనిఫిషియరీ అవుతున్న ఈ ఎల్ఐసిని, కొన్ని 30 కోట్ల మంది నమ్మకం ఉన్న ఎల్ఐసిని ఈరోజు ఒక చెన్ పేపర్తోని, ఒక న్యూస్ పేపర్, ఒక ఆన్లైన్ ఆర్టికల్తోని స్మాష్ చేద్దామంటే ఎవరు ఇక్కడ ఒప్పుకోరు బ్రదర్. ఇది భారతదేశం. ఎప్పుడు కలియకతోని ఇక్కడ మా స్వదేశీ అస్త్రంతో మేము వెళ్తూనే ఉంటాం. మేరా భారత్ మహాన్ అని చెప్పేసి ప్రతి పౌరుడు ఇక్కడ భారతీయత కంపెనీలని, భారతీయత ప్రోడక్ట్ని, భారతీయత వైపే ఇక్కడ ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఇలాంటి ఆర్టికల్ ఎన్ని రాసినా, ఎన్ని లెఫ్టిస్టుల మైండ్తోని ఇక్కడ గవర్నమెంట్ ఇరుకడం పెడదామనుకున్నా మీ వల్ల కాదు. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.